కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి. ఆల్రెడీ నేను ముక్కల్లో కొంచెం అంతేనండి. మన చేపల పులుసు రాగి సంగటి రెడీ అయిపోయింది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియో ఈరోజు సంగటి చేపల పులుసు చేస్తున్నానండి. వీడియో పూర్తిగా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేస్తున్నాను చూద్దాం రండి. మా ఇంట్లో అయితే ఈరోజు రాగి సంగటి చేపల పులుసు చేయమన్నారండి. నేనైతే ఇవ్వండి, ఇవి స్టోర్ బియ్యము ఇదండి. పెద్ద గ్లాస్ నిండా తీసుకొని కడిగి నానబెట్టి వీటిని సపరేట్గా బాగా ఉడకబెట్టేశానండి. బియ్యాన్ని చూడండి, ఇలా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాను అన్నాన్ని. మనం ఎప్పుడైనా సరే చక్కది ముద్దుకం కానీ తెడ్డు కానీ పెట్టి ఆ అన్నంలో బాగా మెదుపుకుంటే బాగా మెదగద్దండి, గరిటితో మెదగదు. అందుకని నేను పప్పు గుత్తి పెట్టి బాగా మెదిపేశాను. చూడండి, ఈ అన్నం ఎంత మెత్తగా ఉడికితే అంత సంగటి టేస్ట్ వస్తుందండి. మెతుకులుగా ఉండకూడదు. ఈ గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నాను, అందువల్ల రాగి పిండి కూడా ఈ గ్లాస్ నిండా తీసుకుంటున్నానండి కొలత. దీన్ని ముందుగా వాటర్ వేసి నానబెట్టుకుందాము. ఇలా వాటర్ వేసి బాగా కలిపేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేసే కలిపి పెట్టుకోవాలి, ఎందుకంటే బాగా నానుతుంది. నానితే చాలా బాగా వస్తుంది. దీన్ని బాగా ఉండలు లేకుండా దాంట్లో పొయ్యికి ముందు ఇక్కడే కలిపేసుకున్నామంటే దాంట్లో ఈజీగా కలిసిపోద్ది. ఇదిగోండి, చూడండి ఎలా పేస్ట్లా అయిపోయిందో. ఇలా అయిపోతేనే మనకు టేస్ట్ వస్తుంది. అది మనం రాగి పిండి పోసిన తర్వాత రాదండి. రాగి పిండి పొయ్యికి ముందే ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే రాగి పిండి కలిపింది పోస్తున్నాను. బాగా కలిపేసుకోవాలి మొత్తాన్ని. ఇదిగోండి, పిండి అంతా బాగా కలిపేసాను అన్నంలో. మనం కొంచెం వాటర్ వేసి కూడా లూజ్గా కలుపుకోవాలి, ఎందుకంటే ఇది పిండి బాగా ఉడకాలి. ఇంతటితో అయిపోలేదు, చాలా బాగా ఉడకాలి. ఇది ఎంత బాగా ఉడికితే అంత బత్తగా వస్తుందండి. అందుకని కొంచెం వాటర్ కూడా వేసాను. కొంచెం సాల్ట్ వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. ఇది సన్న మంట మీద బాగా ఇది గట్టిపడేంత వరకు బాగా ఉడకాలి. ఉడికితే బాగుంటుంది. చాలా సేపు పడుతుందండి ఉడకాలంటే. ఆ స్టవ్ మీదకి మార్చేసి సిమ్లో పెట్టేద్దాము. ఇప్పుడైతే మనం చేపల పులుసు చేసుకున్నాం. చూడండి, నేను చేపలు అయితే క్లీన్ చేసి ఉప్పు పసుపు ఆయిల్ వేసి కారం వేసి కలిపి పెట్టాను. ఇప్పుడు దీని మీద ఇది పెట్టేసి చేపల పులుసు చేద్దాం. దీన్ని సిమ్లో పెట్టి ఇలా వదిలేకూడదండి, కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి మనము, లేదంటే అడుగంటి పోయిద్ది. ఇప్పుడు మనం చేపల పులుసు చేసుకున్నాం. ఇదిగోండి, ఒక ఆనియన్ తీసుకున్నాను, 2 టమాటాలు, మామిడికాయ వేస్తున్నాను కాబట్టి చింతపండు చాలా తక్కువ తీసుకున్నాను అండి నేను. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ టమాటా కూడా కట్ చేసుకున్నాం. ఇదిగోండి, ఆనియన్ టమాటా కట్ చేసేసాను, మామిడికాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను తొక్కు తీసి. ఇప్పుడైతే బాండిల్ పెట్టి ఆయిల్ వేడి చేశాను. ఇదిగోండి, కొంచెం ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర. అవి వేగిన తర్వాత ఆనియన్ వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి. ఆల్రెడీ నేను ముక్కల్లో కొంచెం వేస్తున్నాను, అందుకని కొంచెం పసుపు వేస్తాను. ఇవన్నీ కొంచెం వేస్తున్నాను. ఆనియన్ బాగా వేగించుకోవాలి. ఆనియన్ వేగే లోపల మన సంగటి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, ఎంత లూజ్ ఉన్నింది, ఎంత గట్టిగా అయిపోయింది. ఇట్లా బాగా ఉడకాలి.
అందుకే నేను ముద్దకమైన తెడ్డైనా పెట్టి కలబెట్టాలి అని చెప్పింది. ఇదైతే బాగా వస్తుందండి గరిటె మీద కూడా. చూడండి ఎలా వచ్చిందో మెత్తగా. అంతేనండి, మన సంగటి రెడీ అయిపోయింది. చూడండి ఎలా మెత్తగా వచ్చిందో. ఇలా రావాలి. దీన్ని మనము ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇలా తడుపుకొని ఇలా అంటే చూడండి ఎలా వచ్చేసిందో ఉండగా. ఇటు వస్తే మన సంగటి రెడీ అయిపోయినట్టేను. చేపల పులుసు చూద్దామండి. ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసాను. దీంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేస్తాను. ఇదిగోండి 2 స్పూన్లు కారం వేస్తున్నాను. నేను చేపలు కలిపి పెట్టాను కదా, దాంట్లో 1 స్పూన్ వేసాను. ఇదంతా బాగా వాష్ చేసుకోవాలండి. ఇదిగోండి టమోటా ఆనియన్ బాగా గుజ్జయి ఫ్రై అయిపోయింది కారంతో. మనం ఇలా కాకుండా అన్నీ కలిపి కూడా చేసుకోవచ్చు. సంగటిలోకి టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా మామూలు కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తారు కదా, అది కూడా బాగుంటుంది. కానీ నేను ఇలా చేశాను. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు పోసుకున్నాం. ఇదిగోండి నేను మామిడికాయ వేస్తున్నాను కాబట్టి తక్కువ వేసానండి చింతపండు. మీరు పులుపు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు పోస్తున్నాను. ఇది పులుసు కొంచెం బాగా చిక్కబడిన తర్వాత ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడైతే మూత పెట్టి ఉడికిస్తాను. ఇదిగోండి మన పులుసు అయితే చిక్కబడిపోయింది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. చేపలు వేసిన తర్వాత కొంచెం లూజ్ అవ్వద్దండి పులుసు కూడా, అందుకని ముందుగానే మనం చిక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం గేటుతో కలుపుకోకూడదండి. కొంచెం ఇలా అనుకొని మూత పెట్టేసుకుందాం చిన్న మంట మీద. ఇదిగోండి మన పులుసు చూడండి ఎలా ఉడుకుతుందో. దీన్ని అయితే గరిటెతో కలిపెట్టకూడదండి, మీకు తెలుసు కానీ మామూలుగా చెప్తున్నా. ఇప్పుడు మామిడి ముక్కలు వేసుకుందాం. మామిడికాయ త్వరగా ఉడికిపోద్ది కాబట్టి కొంచెం చిక్కబడిన తర్వాత వేస్తున్నాను. అంతేనండి. ఇంకా మనం కొంచెం చిక్కబడిన తర్వాత నేను మెంతులు జీలకర్ర పొడి చేస్తున్నాను, అది వేసేదేనండి. ఇవ్వండి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం ఆవాలు మెంతులు పొడి వేస్తున్నానండి చేపల పులుసులోకి. కొంచెం ఒక 1/2 స్పూను, టేస్ట్ బాగుంటుంది. అంతేనండి మన చేపల పులుసు రాగి సంగటి రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.